నమస్కారము. నా పేరు లలిత. నేను కావలి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, మేము గత 1.5 మాసం నుంచి రైతులకు విశిష్ట సంఖ్యా నమోదు అనేది చేపట్టడం జరుగుతుంది. కావలి మండలానికి దాదాపుగా 8,375 మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ 8,000 మందికి రైతులకి కూడా మేము విశిష్ట సంఖ్యా నమోదు ప్రక్రియని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ విశిష్ట సంఖ్యా నమోదు రైతులు ఎందుకు చేసుకోవాలి అంటే, భవిష్యత్తులో రైతు గుర్తింపు కావాలి అనుకుంటే, అంటే పొలం సాగు చేస్తూ పొలం ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విశిష్ట సంఖ్యా నమోదును తప్పనిసరిగా చేయించుకోవాలి. ఈ భవిష్యత్తులో ఈ విశిష్ట సంఖ్య ఉన్న రైతులకు మాత్రమే మనము వ్యవసాయ శాఖ ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర పథకాలను అమలు చేయాలన్నా రైతులకు తప్పనిసరిగా ఈ రైతు విశిష్ట సంఖ్యా నమోదు అనేది చేసుకుని ఉండాలి. ఈ విశిష్ట సంఖ్యా నమోదు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయ శాఖ వారు చేపడుతున్నటువంటి ఈ విశిష్ట సంఖ్యా నమోదు ప్రక్రియని వినియోగించుకుని ప్రతి రైతు కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఎక్కడ చేసుకోవచ్చు అంటే, సెల్ఫ్ రిజిస్ట్రేషన్స్ కంటే చేసుకోవచ్చు, కానీ ప్రతి రైతు సేవా కేంద్ర పరిధిలోనే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి హ్యామ్లెట్ వైజ్ కూడా తిరుగుతూ ఉన్నాం. మేము క్యాంపైన్ మోడ్లో ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వ్యవసాయ శాఖ వాళ్ళం మేమందరం కూడా గ్రామాలలో తిరుగుతూ రైతులందరికీ కూడా భూమి కలిగినటువంటి ప్రతి రైతుకి కూడా మేము విశిష్ట సంఖ్యా నమోదుని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ విశిష్ట సంఖ్యా నమోదుని తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా రైతులందరినీ నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ.